హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు కలకలం రేపాయి. చాంద్రాయణగుట్ట పిఎస్ పరిధిలోని రోమన్ హోటల్ ఎదురుగా ఆటోలో ఉన్న మృతులు జయంగీర్, ఇర్ఫాన్ గా గుర్తించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో 3 సిరంజీలు లభ్యమయ్యాయి. డ్రగ్స్ అధిక మోతాదే కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు యువకుల మృతిపై పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు కలకలం రేపాయి. చాంద్రాయణగుట్ట పిఎస్ పరిధిలోని రోమన్ హోటల్ ఎదురుగా ఆటోలో ఉన్న మృతులు జయంగీర్, ఇర్ఫాన్ గా గుర్తించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో 3 సిరంజీలు లభ్యమయ్యాయి. డ్రగ్స్ అధిక మోతాదే కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు యువకుల మృతిపై పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, ఈ చాంద్రాయణగుట్ట లిమిట్స్ జరిగింది. ఆటోలో 2 డెడ్ బాడీస్ అనుమానాస్పదం కనిపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇన్సిడెంట్ ప్లేస్ ఏదైతుందో అక్కడ పరిశీలించినప్పుడు సిరంజీలు 3 సిరంజీలు కనిపించాయి. కొన్ని స్టెరాయిడ్ సంబంధించినటువంటి ఏవైతే బాడీస్ ఉంటాయో వాటిని గుర్తించారు. అంటే దీన్ని బట్టి వాళ్ళు స్టెరాయిడ్స్ తీసుకుని ఉండొచ్చు. ఆ స్టెరాయిడ్స్ అధిక మోతాదులో తీసుకోవడం చనిపోయారా లేక కావాలనే సూసైడ్ చేస్తున్నారా, ఇలాంటి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అయితే 3వ సిరంజి ఎవరిది, 3వ సిరంజి 3వ వ్యక్తుడు ఉండొచ్చు. ఆయన మరి పరారులో ఉన్నాడా, అతని సిరంజి అంటే మోతాదులు ఎక్కువ ఇచ్చి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి అనేక డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ కారణంగా ప్రస్తుతం పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఏదేమైనా మృతులైతే జహంగీర్, తర్వాత ఇర్ఫాన్ గా గుర్తించారు. కేసు మృతదేహాలను 2 కూడా ఉస్మానియాకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.